నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలకు కట్టుబడి సేవలందిస్తాం జైపూర్ మండల కేంద్రంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను అందజేసిన ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుకోవడం మనందరి సామాజిక బాధ్యత శ్రీ చైతన్య పాఠశాలలో విద్యార్థులతో కలిసి మొక్కలు నాటిన మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ పట్టణ సీఐ బన్సీలాల్ అదనపు నిధులతో మందమరి మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తాం మందమరి రామన్ కాలనీ ప్రాంతంలో రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిని ప్రారంభించిన ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మంచిర్యాల జిల్లా మందమరి మండలంలో రామన్ కాలనీ ప్రాంతంలో నూతనంగా 22,90,00,000 నిధులతో నిర్మించిన రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి రోడ్డును పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మందమరి మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులకు నిధులు తీసుకొచ్చి కృషి చేస్తానని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రభుత్వ విప్ మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు కాంగ్రెస్ నాయకులు అధికారులు పాల్గొన్నారు. నిర్మాణం ఇనాగ్రేషన్ అని చెప్పి చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే క్యాంపెయిన్ లో కూడా చెప్పినాం బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్స్ వాటర్ సప్లై రైల్వేస్ ఈ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చెన్నూరు ప్రాంతంలో పెరిగే చాలా అవకాశాలు ఉన్నాయి. దాని మీద కష్టపడి పనిచేస్తామని చెప్పి గవర్నమెంట్ ఆఫీషియల్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, కంగ్రాచులేషన్స్. ఈ సందర్భంగా ఇక వచ్చే ప్రాజెక్ట్స్ కూడా అతి వేగంగా తీసుకొని ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్ట్స్ పెట్టి దాని మీద వేగంగా పనిచేస్తే బాగుంటుందని చెప్పి మళ్ళొకసారి మన చెన్నూరు ప్రాంతం ప్రజలకి ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఎంపీ ల్యాండ్స్ లో కూడా ఏదైతే నా వంతు నా కాంట్రిబ్యూషన్ ఖచ్చితంగా చెన్నూరు ప్రాంతానికి సర్వీస్ ఓరియంటెడ్ రోడ్ ఓవర్ బ్రిడ్జ్ ఇనాగ్రేట్ జరిగింది. సుమారు 3 సంవత్సరాలు ఈ బ్రిడ్జ్ కట్టడానికి. ఈ బ్రిడ్జ్ పైన సెంట్రల్ లైటింగ్ అవసరం. అది ఎప్పుడు చేస్తున్నారు? అది టెండర్ స్టేజ్ లో ఉంది. అది కూడా పూర్తిగా అయిపోతుంది. బడ్జెట్ లో ఇంక్లూడెడ్ ఉంది. ఎప్పటి వరకు కంప్లీట్ అయిపోతుంది? 2 months పడుతుంది. సరే 2 months లో ఎక్కడన్నా మరి మీరు ఇంతకుముందే చేస్తే అయిపోతుంటాయి కదా. నేను ఇనాగ్రేషన్ ముందు ఎలక్షన్ కోడ్ వలన సో ఈ మంచి పని చేసిండ్రు, కంగ్రాచులేషన్స్. ఇట్లానే ఆర్కేపీది ఏదైతే ఉన్నదో త్వరలోనే దాన్ని కూడా మనం ఇనాగ్రేషన్ పెట్టి మన ఎంపీ గారిని పిలుచుకొని ఇంకొక రైల్వే ప్రాజెక్ట్ ఎంపీ గారితో శాంక్షన్ చేపించుకుందాం మనం ఢిల్లీకి పోయి. మీరందరికీ కూడా చెన్నూరు నియోజకవర్గంలో ఇప్పుడు సుమారు ప్రత్యేకంగా మందమరి ప్రాంతంలో ఈ ప్రాంతంలో సుమారు 10 కోట్ల పనులు తొందరగా ప్రారంభమవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఈ డ్రైనేజ్ ఏదైతే ఉందో ఇక్కడ డ్రైనేజ్ కి దీనికి సుమారు 2 కోట్ల రూపాయలు వాళ్ళు ప్రపోజ్ చేస్తారు. ఆ 2 crores కూడా నేను ప్రపోజల్ పెట్టినాను. ఆ 2 crores తో పాటు ఫ్యూచర్ లో ఇంకొక 2 crores కావాలని మున్సిపల్ కమిషనర్ గారు చెప్పారు. ఆ నిధులు కూడా సుమారు 4 crores కేవలం డ్రైన్స్ కోసము ఈ మందమరి ప్రాంతాలు సరిపోతుందా? 4 కోట్ల మొత్తం మందమరిలా కన్ఫర్మ్ చేస్తున్నావా? మళ్ళా దాని తర్వాత మంచిర్యాల జిల్లా కేంద్రంలో చెట్లను నాటి పచ్చదనాన్ని కాపాడుతూ పర్యావరణాన్ని కాపాడుకునే బాధ్యత మనందరిపై ఉందని మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ పట్టణ సీఐ బన్సీలాల్ తెలిపారు. గ్రీన్ ఇండియా మిషన్ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని శ్రీ చైతన్య స్కూల్ లక్ష్మీనగర్ బ్రాంచ్లో చైతన్య విద్యా సంస్థల చైర్మన్ బిఎన్ రావు వర్ధంతి సందర్భంగా నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమానికి మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ మరియు పట్టణ సీఐ బన్సీలాల్ హాజరై బిఎన్ రావు చిత్రపటానికి పూలమాల వేసి విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొక్కలు నాటడం పర్యావరణాన్ని రక్షించుకోవడం మనందరి సామాజిక బాధ్యత అని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు ఈ రోజు 50 మొక్కలు నాటడంతో పాటు ప్రతిరోజు నీళ్లు పోసి సంరక్షిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం రాజు, ప్రిన్సిపల్ ఆయుబ్, కోఆర్డినేటర్లు నాగరాజు, జయశ్రీ, రోజారాణి, డీన్ ప్రియాంక, ప్రాథమిక ఇన్ఛార్జి అనుగమతి, ప్రీ ప్రైమరీ ఇన్ఛార్జి కృష్ణవేణి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఈరోజు బిఎస్ రావు గారి వర్ధంతి సందర్భంగా ఈ స్కూల్లో శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో ఈరోజు విద్యార్థులు వచ్చి మొక్కలు నాటే కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ముందుగా ఈ కార్యక్రమానికి మా పోలీస్ తరఫున నన్ను ఆహ్వానించినందుకు ముందుగా స్కూల్ యాజమాన్యానికి, ప్రిన్సిపల్ గారికి, టీచర్స్కి, స్టాఫ్కి అండ్ చిల్డ్రన్స్ అందరికీ మా పోలీస్ తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాం సార్. ఈ ప్రోగ్రామ్ని మొక్కలు నాటే కార్యక్రమాన్ని పిల్లల చేత ఈరోజు ఈ కార్యక్రమం ప్రారంభించడం అనేది చాలా సంతోషం. ఎందుకంటే పిల్లల ద్వారా వారికి భవిష్యత్తులో ఈ చెట్లు మొక్కల యొక్క ప్రాధాన్యత ఏందన్నది కూడా తెలుస్తుంది. పిల్లలకి వాళ్ళకి ఇది ఒక అలవాటులాగా రేపు ఇన్నేటి పిల్లలే రేపటి భారత పౌరులాగా వాళ్ళ చేత ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం వల్ల వాళ్ళకు కూడా దీని మీద మంచి అవగాహన వస్తుంది. అంటే వాళ్ళని అవేర్నెస్ చేయడం అన్నది కూడా చాలా మంచి కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమాన్ని మీరు ఏర్పాటు చేసినందుకు మీకు ధన్యవాదాలు తెలుసుకుంటూ, మీరు స్టడీస్తో పాటు గేమ్స్తో పాటు ఇట్లాంటి సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా మీరు ఫ్యూచర్లో కూడా చేస్తుండాలి. ఇది ఒక మంచి అలవాటులాగా ఏర్పాటు చేసుకొని, ఇక్కడే కాదు ఈరోజు ఈ మొక్కలు చిన్న చిన్న మొక్కలు నాటితేనే రేపు పొద్దున పెద్ద వృక్షాలయ్యి మనకి దీనివల్ల ఎన్విరాన్మెంట్ కూడా చాలా ఇది ఉంటుంది. అవునా? ఎన్విరాన్మెంట్ అన్నది మనకి చెట్ల ద్వారానే మంచి ఎన్విరాన్మెంట్ అనేది ఉంటుంది. ఈరోజు పొల్యూషన్ బాగా అయిపోతుంది. బయట పొల్యూషన్ అన్నది పాపులేషన్ పెరిగిన దాన్ని బట్టి పొల్యూషన్ అన్నది చాలా ఇదవుతుంది, ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ అన్నది. సో ఇట్లా మొక్కలు నాటడం వల్ల మనకి ఎన్విరాన్మెంట్ అనేది పాడు కాకుండా ఉంటుంది. అదేవిధంగా మంచి వర్షాలు పడతాయి, ఆక్సిజన్ అందుతుంది. సో అన్నిటికీ వృక్షాలు అనేది చాలా ఇంపార్టెంట్. మీరు కూడా మీ పేరెంట్స్కి చెప్పాలి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి అందరు చెప్పి మొక్కలు వీలైనంత వరకు ఈ మొక్కలు నాటడమే కాదు, వాటిని మనం పరిరక్షించుకోవాలి. అది అందరి మన బాధ్యత. అవునా? సో దీనికి పిల్లలే నాంది పలకాలి. స్టడీస్తో పాటు ఇట్లాంటి మంచి యాక్టివిటీస్లో కూడా మీరు పార్టిసిపేట్ చేయడంలో ముందుండాలి. ప్రతి సంవత్సరం కూడా చెట్లు నాటుతూనే ఉన్నాం. నాటిన చెట్లను కూడా కాపాడడం అందరి కర్తవ్యం. చాలా సంతోషం. ఈరోజు మన ప్రతి ఇంటికి కూడా మున్సిపల్ తరఫున పూల మొక్కలు ఇస్తాము. ప్రతి ఇంట్లో కూడా మొక్కలు నాటండి. మొక్కలు నాటినట్టయితే గాలి అనేది ఎక్కడి నుంచి వస్తుంది? చెట్ల నుండి వస్తుంది. ఈ చెట్లు లేకపోతే వర్షం ఉండదు, అలాగే గాలి ఉండదు. ఇన్ ఫ్యూచర్లో చెట్లకు మనకు ఆక్సిజన్ కావాలంటే వెనక సిలిండర్లు వేసుకొని తిరగవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు మన ఇంట్లో కూడా ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ చెట్లు నాటండి. భావితరాలకి మీరే ఆదర్శంగా ఉండాలని కోరుతున్నాను. డెంగ్యూ ఫీవర్స్ దేంతో వస్తాయి? దోమ కాటు వలన వస్తాయి. దోమ అనేది ఈ డెంగ్యూ కాటు దోమ మంచినీళ్ళలో అభివృద్ధి చెందుతుంది. మంచినీళ్ళు ఎక్కడ ఉంటే సార్ అంటారు, మనం ఉండే ఎక్కడైనా వర్షానికి వచ్చే నీరు కూడా బయటపడేసిన కొబ్బరి బండలో కావచ్చు, మనం వాడుకున్న కూలర్లు బయట పెట్టి ఉండొచ్చు, టైర్లలో ఉండొచ్చు. ఏ రకమైన చిన్న దోషులు బట్టి అంత నీరున్నా కానీ మన వాడగట్టుకు పోయినంత దోమ తయారవుతుంది. కాబట్టి ప్రతి ఫ్రైడే అనేది ప్రోగ్రాం పెట్టుకున్నాం. మన ఇంట్లో మన అమ్మ నాన్నలకు కూడా అందరికి తెలిపి ప్రతి ఫ్రైడే ఒక్కరోజు ఏదైతే నీరు నిల్వ ఉన్నదో అంటే నీటిని తీసేవలసిందిగా మీ తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తూ మీరు కూడా అందులో పాల్గొనాలని కోరుకుంటూ. డాక్టర్ బిఎస్ రావు, బొప్పెన సత్యనారాయణ రావు గారు, హీఈస్ ద చైర్మన్ ఆఫ్ ఆల్ ఇండియా educational institution, like whatever the educational institution we have, like schools, colleges, engineering colleges, medical colleges, India wide, he is the boss, B.S. Rao garu. So July 13, 2023, he was demised all of a sudden. So as he liked very much planting the trees, చెట్లు నాటడం అంటే చాలా ఇష్టం తనకి, సార్కి. సో అందుకే చెట్లు అనేవి, ట్రీస్ ఆర్ ద good indication, like what they are the departed soul. So departed soul also, we believe that what their soul is still alive in the trees, just indicating that, remembering, recalling
his services towards the education field. విద్యారంగానికి అతని సేవల్ని గుర్తిస్తూ అతని యొక్క ఆత్మకి శాంతి కలిగించాలని, అతని యొక్క ఆత్మ చెట్ల రూపంలో ఉండాలి, మనతో ఉండాలి అన్నట్టుగా ఈ కార్యక్రమాన్ని ఈరోజు మన చైతన్య స్కూల్లో నిర్వహించడం జరుగుతుంది. యాజ్ అవర్ కస్టమ్, అవర్ సివిలైజేషన్, అవర్ ట్రెడిషన్, on the day of anniversary we pay the tributes like a garlanding, like offering the flowers, so that wherever his soul, it feels little happy. So that tradition, that process goes on here. So under that program we are doing the same thing here, like what you know, many plants we have here. చాలా మంది పిల్లలు చక్కగా గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకుని వచ్చారు. I congratulate all them. I thank all the parents also for them making them in such a green color dresses. సో ఇక్కడ ఎవరైతే గ్యాదర్ అయినారో వాళ్ళందరూ మన స్కూల్ క్యాంపస్లో మొక్కలు నాటుదాం. మొక్కలు నాటేసి ఎవరైతే ఏ మొక్క అయితే నాటారో ఆ మొక్కని ఎంటైర్ అకాడమిక్ ఇయర్ దాన్ని నాటడం వరకు సరిపోదు. జస్ట్ ప్లాంటింగ్ ఈజ్ నాట్ సఫిషియంట్, నో. సో ఆఫ్టర్ ద ప్లాంటేషన్ వాట్ వీ హ్యావ్ టు టేక్, వీ హ్యావ్ టు టేక్ ద ఇనిషియేషన్ ప్రొటెక్టింగ్ దెమ్, లైక్ వాట్ వీ హ్యావ్ టు పోర్ ద వాటర్ విచ్ ఎవర్ ద ప్లాంట్ యూ ప్లాంటెడ్. దాన్ని రక్షించడం కూడా దాన్ని మనకు బాధ్యతగా తీసుకొని అది పెద్దగా అయ్యేంత వరకు, పెరిగి పెద్ద అయ్యేంత వరకు దాన్ని రక్షణ తీసుకునే బాధ్యత మన పిల్లలందరూ మనం తీసుకుందాం. సో దట్ అవర్ చైర్మన్ సార్ బిఎస్ రావు సార్ సోల్ ఆల్సో ఫీల్స్ వెరీ హ్యాపీ. సికాసా వ్యవస్థాపక సభ్యుడు కామ్రేడ్ మహమ్మద్ హుస్సేన్ అక్రమ అరెస్టును ఖండిస్తూ సింగరేణి కోల్బెల్ట్ కమిటీ మావోయిస్టు పార్టీ కార్యదర్శి కామ్రేడ్ ప్రభాత్ లేఖను విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం మొదలుకొని నేటి కాంగ్రెస్ వరకు పోలీసులు చేస్తున్న అక్రమ అరెస్టులు, ఎన్కౌంటర్లను వెంటనే ఆపివేయాలని డిమాండ్ చేస్తూ లేనిచో ప్రజల చేతిలో బాధ్యులకు శిక్ష తప్పదని వారు హెచ్చరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరంకుశ మతోన్మాద విధానాలతో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తుందని, అందులో భాగంగానే సింగరేణి బొగ్గు బ్లాకును వేలం వేసే విధానాన్ని ప్రకటించిందని, సింగరేణి ప్రైవేటీకరణను వ్యతిరేకించినందుకే కార్మికుల్లో భయాందోళన సృష్టించడానికి అక్రమ అరెస్టులు, ఎన్కౌంటర్లు చేస్తున్నారని తెలిపారు. బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సమరశీలంగా పోరాడుతూ పోరాటాన్ని ఉధృతం చేయడం, ఈ పోరాటానికి మావోయిస్టు పార్టీ సింగరేణి కోల్బెల్ట్ కమిటీ, సికాసా మరియు రాడికల్స్ సంపూర్ణ మద్దతు తెలపడంతో పాలక దోపిడీ వర్గాల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయని, ఈ పోరాటాలను పక్కదారి పట్టించి కార్మికుల్లో భయాందోళన కల్పించడానికి పోలీసులు కామ్రేడ్ మహమ్మద్ హుస్సేన్ అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ విధానాలను వ్యతిరేకిస్తూ పోరాటాలు చేస్తున్న కామ్రేడ్లపై అక్రమ అరెస్టులు, బూటకపు ఎన్కౌంటర్ల పేరుతో చేస్తున్న అరాచకాలను ఖండిస్తూ వీటిని వెంటనే ఆపివేయాలని వారు డిమాండ్ చేశారు. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలకు కట్టుబడి సేవలు అందిస్తామని పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు గడ్డం వంశీకృష్ణ అన్నారు. చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామితో కలిసి శుక్రవారం మండల కేంద్రంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు లబ్ధిదారులకు అందజేశారు. జైపూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన సమావేశంలో పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికలలో భారీ మెజారిటీతో గెలిపించిన నియోజకవర్గ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు కట్టుబడి ప్రజలకు సేవ చేస్తామని మాటిచ్చారు. ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా సీఎం రేవంత్ రెడ్డి నూతన పరిపాలనా విధానాన్ని అవలంబిస్తున్నారని వివరించారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులు అందజేసి పేదింటి ఆడబిడ్డల కుటుంబాలలో వెలుగులు నింపడం చాలా ఆనందంగా ఉందన్నారు. ధరణి పోర్టల్ ద్వారా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను, దానిలో ఉన్న అవకతవకలను సరిచేయాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కోశాధికారి శ్రీనివాస్ రెడ్డి, చల్ల సత్యనారాయణ రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ సంతోషం చంద్రశేఖర్, కాంగ్రెస్ పార్టీ జైపూర్ మండల అధ్యక్షులు ఎండి ఫయాజుద్దీన్, రైతు సమన్వయ అధ్యక్షులు బేతు తిరుపతి రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు విశ్వంబర్ రెడ్డి, రిక్ల లక్ష్మీనారాయణ రెడ్డి, నామల తిరుపతి, ముదాం రమేష్, గణేష్, పాపిరెడ్డి, నర్సయ్య, ప్రసాద్, శ్రీనివాస్, తాజా మాజీ సర్పంచ్లు, తాజా మాజీ ఎంపీటీసీలు, కాంగ్రెస్ కార్యకర్తలు, మహిళలు, జైపూర్ తహసీల్దార్ వనజారెడ్డి, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, ఎస్ఐ శ్రీధర్, వివిధ శాఖల అధికారులు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అందరూ తెలుసు ఏదైతే హామీలు ఇవ్వడం జరిగిందో దానికి కట్టుబడి ఉంటామని చెప్పి ఈరోజు ఒక ఉదాహరణ. ఖచ్చితంగా ఏవైతే ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతో ఏదైతే హామీలు ఇచ్చినా దాని మీద ఖచ్చితంగా పనిచేసి ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని సరిదిద్ది మరి మరోసారి అందరికీ భరోసా ఇస్తున్నాను. ఈరోజు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్స్ పంపిణీలో కానీ మరి వచ్చే
ఇప్పుడు ధర్నీ కూడా చెప్పినారు మేడం, ఇప్పుడే ధర్నీ పోర్టల్లో కూడా చాలా చేంజెస్ చేయడం జరిగింది. ప్రజలు ఇబ్బంది పడకుండా సిస్టమ్ని అలా నడిపేటట్టు మన రేవంత్ రెడ్డి గారు ప్రయత్నిస్తున్నారు. ఖచ్చితంగా వారందరికీ మంచి చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఏదైతే వారు పనిచేస్తున్నారో ఖచ్చితంగా మేమందరం వారి ఆదేశాన్ని కూడా అనుసరిస్తున్నాము. అనుసరిస్తూ ఖచ్చితంగా గారు పెద్దపల్లి శ్రీ గడ్డం వంశీకృష్ణ గారిని మరియు ఇక్కడ విచ్చేసిన అధికారులు, అమెరికాలు, ప్రజాప్రతినిధులు, తాజా మాజీలు మరియు గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున రెవెన్యూ శాఖ తరఫున స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి కూడా స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. సార్, ఇప్పటి వరకు మన మండలంలో మంచిర్యాల జిల్లా లక్షెట్పేట మండలం చందారం గ్రామంలో నిరక్షరాస్యులకు 100 రోజుల్లో చదువు నేర్పి కుట్టు శిక్షణలో నైపుణ్యం సాధించిన మహిళా అక్షర వాలంటీర్లకు ఈ రోజు జిల్లా విద్యాశాఖ అధికారి ఏ పురుషోత్తం నాయక్ ధృవీకరణ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వయోజన విద్యాధికారి మాట్లాడుతూ చందారం గ్రామంలో గతంలో గుర్తించిన నిరక్షరాస్య వయోజనులకు చదువు నేర్పి వయోజన విద్యాశాఖ ఏర్పాటు చేసిన కుట్టు శిక్షణ కేంద్రంలో కుట్టు శిక్షణ నేర్చుకుని నైపుణ్యం పొందిన మహిళలకు ఈ రోజు సర్టిఫికెట్లను అందజేయడం జరిగిందని, వీటిని వారు ఉపయోగించుకొని భవిష్యత్తులో ఉపాధి పొందడానికి ఉపయోగించుకోవాలని కోరారు. జిల్లా వయోజన విద్యాశాఖ చేస్తున్న అక్షరాస్యత కార్యక్రమాలకు తమ వంతు సహాయంగా కృషి చేస్తున్న డిఆర్పీలను, పాఠశాల ప్రధానోపాధ్యాయులను ఆయన ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో డిఆర్పీలు కొండు జనార్దన్, కందుల తిరుపతి, ప్రధానోపాధ్యాయురాలు కుబుజ, గ్రామ పంచాయతీ సెక్రటరీ అక్షర, వాలంటీర్లు, చదువు నేర్చుకున్న మహిళలు పాల్గొన్నారు. ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా గ్రామాన్ని పూర్తిగా సర్వే చేసి దాంట్లో ఉన్న నిరక్షరాస్యులకు అక్షరాస్యత చేసే కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమం మనకు స్థానిక పాఠశాల ఉపాధ్యాయురాలు, ప్రధానోపాధ్యాయురాలు గారు మనకి ఇక్కడ వెన్యూ ఇచ్చి ఆ 100 రోజుల కార్యక్రమం విజయవంతంగా కొనసాగుటకు వారి యొక్క సపోర్ట్ చాలా ఉండడం వల్ల మనం సక్సెస్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. అదే మాదిరిగా మీకు నేర్పే ఇన్స్ట్రక్టర్ మంజుల గారు, ఆమె కూడా ఎన్నో పనులున్నా ఆ పనులన్నీ వదిలేసి నాకు ఈ బాధ్యత ఇచ్చారు. దీన్ని పూర్తిగా 100% ఫుల్ఫిల్ లేరు. జిల్లాకు ఒకరిని నేను నాకు పూర్తి స్థాయిలో డిఆర్పిగా వ్యవహరిస్తూ వాళ్ళ రెగ్యులర్ విధులను ఆటంకం కలగకుండా వయోజన విద్యాశాఖ చేసే కార్యక్రమాల్లో కూడా వారి టైంను తీసుకొని నాకు సపోర్ట్ చేయడం, ముఖ్యంగా డిఆర్పీలందరి మిత్రులందరికీ కూడా నేను పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆ సేవలు, ఆ సహకారాలు అట్లాగే నేను రిటైర్ అయ్యే వరకు కొనసాగిస్తారని కోరుకుంటున్నాను. అదే మాదిరిగా ఈ మన చందారం గ్రామంలో దాదాపుగా 64 మంది నిరక్షరాస్యులను గుర్తించారు. మీరందరూ ఒక్కొక్కరికి చదువు చెప్పడం జరిగింది. ఆ విధంగా చెప్పిందని నేను భావిస్తున్నా. మీరు సక్సెస్ చేసిందని అనుకుంటున్నా. కానీ అనుకోవచ్చా, అనుకోరాదా? అనుకోవచ్చు కదా పక్కా. మరి ఎవరు వచ్చినా ఎవరు తీసుకొస్తలేరు, ఎట్లా అనుకోవాలి? నెక్స్ట్ కలెక్టర్ని తీసుకొచ్చే పూచి నాదే, తీసుకొస్తా, వదిలిపెట్టేది లేదు. ఏదో ఒక రకంగా నీ చందారాం తీసుకొస్తా, అట్లేం లేదు. కాకపోతే టైం వెసులుబాటు కలగాలి. నెక్స్ట్ మొహరం ఉత్సవాల సందర్భంగా తన ఇంటికి వచ్చిన పీరీలకు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవాలక్ష్మి కుటుంబ సభ్యులతో మొక్కులు చెల్లించుకున్నారు. 5వ రోజు పంజా జరిగే సందర్భంగా ఊరేగింపు కోసం ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవాలక్ష్మి దంపతుల నివాసంలోకి వచ్చిన పీరీలకు మలీదా మొక్కులను సమర్పించుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఆసిఫాబాద్ నియోజకవర్గంలో ప్రజలంతా కులమతాలకు అతీతంగా మొహరం ఉత్సవాలను జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీరీల ఉత్సవ కమిటీ సభ్యులు శ్రీకర్, జైష్వాల్ వినోద్ తదితరులు పాల్గొన్నారు. రామకృష్ణాపూర్ పట్టణంలోని హైస్కూల్లో ఈ ఆదివారం 14/7/2024 రోజున ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఆర్హెచ్ఎస్ మ్యాక్స్ కేర్ హాస్పిటల్ మరియు రాఘవేంద్ర పిల్లల హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా హెల్త్ క్యాంపు నిర్వహిస్తున్నారు. ఈ క్యాంపు నందు అందుబాటులో ఉన్న డాక్టర్ల బృందం, ఎండీ జనరల్ ఫిజిషియన్, గైనకాలజిస్ట్, ఎండీ క్రిటికల్ కేర్, పిల్లల వైద్య నిపుణులు, జనరల్ సర్జన్, ఆర్థోపెడిషియన్ అందుబాటులో ఉంటారని తెలిపారు. శిబిరంలో లభించే ఉచిత వైద్య సేవలు బీపీ, షుగర్, థైరాయిడ్, కీళ్ల నొప్పులు, కడుపు ఉబ్బరం, ఊపిరితిత్తులకు సంబంధించి దగ్గు, దమ్ము, శ్వాస వ్యాధులు, జ్వరం, తలనొప్పి, పిల్లల వ్యాధులు, స్త్రీ సంబంధిత వ్యాధులు, సర్జికల్ వ్యాధులకు తమ ఆరోగ్య సమస్యలు చూసి అవసరమైన వారికి ఉచిత మందులు కూడా ఇవ్వబడతాయని తెలిపారు. ఈ సదవకాశాన్ని రామకృష్ణాపూర్ బీజోన్ పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తవక్కల్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ అధినేత అబ్దుల్ అజీజ్, మ్యాక్స్ కేర్, రాఘవేంద్ర పిల్లల హాస్పిటల్ డాక్టర్స్ తెలియజేశారు. స్కూల్ రామకృష్ణాపూర్ బీజోన్ వారి సౌజన్యంతో మ్యాక్స్ కేర్ అండ్ రాఘవేంద్ర పిల్లల హాస్పిటల్ మంచిర్యాల వారి అసోసియేట్ అయి
రామకృష్ణాపూర్లో వచ్చే ఆదివారం 9 గంటల నుంచి 2 గంటల వరకు ఉచిత హెల్త్ మెగా క్యాంపుని నిర్వహించడం జరుగుతుంది. ఈ మెగా క్యాంపులో జనరల్ సర్జన్, జనరల్ మెడిసిన్, పెడియాట్రిక్ అండ్ గైనకాలజిస్ట్, ఆర్థోపెడిక్ ఇటువంటి వైద్య నిపుణులు, ఎంతో అనుభవం ఉన్న డాక్టర్లందరూ తవక్కల్ స్కూల్కి ఈ ఉచిత మెగా క్యాంపులో రావడం జరుగుతుంది. కాబట్టి రామకృష్ణాపూర్ పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజలందరూ ఒకళ్ళు ఈ ఉచిత మెగా క్యాంపుని సద్వినియోగం చేసుకోవాలని మరొకసారి తవక్కల్ యాజమాన్యం కోరుకుంటున్నాను. నమస్కారం అండి, నేను డాక్టర్ నాగరాజు, ఎంబీబీఎస్ ఎండి, అనస్థీషియా క్రిటికల్ కేర్, ఆర్హెచ్ఎస్ మ్యాక్స్ కేర్ హాస్పిటల్ మంచిర్యాల. ఆర్హెచ్ఎస్ మ్యాక్స్ కేర్ హాస్పిటల్ మరియు రాఘవేంద్ర హాస్పిటల్ తరఫున ఉచిత మెగా హెల్త్ క్యాంప్ రామకృష్ణాపూర్లో తవక్కల్ హై స్కూల్లో జరుగుతుంది. ఈ 14 తారీఖున ఆదివారం. కాబట్టి ప్రజలందరూ ఈ క్యాంప్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ ఫ్రీ మెగా హెల్త్ క్యాంప్లో డాక్టర్స్ వచ్చేసి జనరల్ ఫిజిషియన్, జనరల్ సర్జన్, ఆర్థోపెడిషియన్, గైనకాలజిస్ట్ అండ్ పీడియాట్రిషియన్ వీళ్ళందరూ అవైలబుల్లో ఉంటారు. కాబట్టి వీళ్ళకి చూయించుకొని ఏమైనా అందరికీ మందులు కూడా ఉచితంగా ఇవ్వబడుతుంది. పీడియాట్రిషియన్, రాఘవేంద్ర చిల్డ్రన్ హాస్పిటల్ మంచిర్యాల. రామకృష్ణాపూర్ ప్రజలకి మరియు విజన్ ప్రజలకి ఒక విన్నపం. రాఘవేంద్ర చిల్డ్రన్ హాస్పిటల్ మరియు ఆర్హెచ్ఎస్ మ్యాక్స్ కేర్ హాస్పిటల్ తరఫున ఒక ఉచిత మెగా హెల్త్ క్యాంప్ జరగబడుతుంది ఈ ఆదివారం. సో అక్కడున్న ప్రజలు ఈ క్యాంప్ని సద్వినియోగపరచుకోవాలని చెప్తున్నాను. ఈ క్యాంపులో పిల్లల సంబంధించిన వ్యాధికి సంబంధించిన డాక్టర్తో పాటు గైనకాలజిస్ట్, జనరల్ ఫిజిషియన్, ఆర్థోపెడిషియన్ మరియు క్రిటికల్ కేర్ సంబంధించిన డాక్టర్లు కూడా అందుబాటులో ఉంటారు. వాటి తగ్గట్టు సేవలు మీరు వినియోగించుకొని దాని తగ్గట్టు ట్రీట్మెంట్ పరంగా కూడా ఉచిత ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఈ క్యాంప్ ద్వారా మీకు ఒక అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. ఈ క్యాంప్లో ఎవరైతే వస్తారో వాళ్ళకి ఉచిత హెల్త్ కార్డు ఇవ్వబడుతుంది. ఆ ఉచిత హెల్త్ కార్డుతో మీరు హాస్పిటల్కి వచ్చినప్పుడు ఓపీలో మరియు ఐపీలో మరియు ల్యాబ్లో రాయితీ పొందవచ్చు. ఎలాంటి ఆపరేషన్ జరిగినా కూడా అందులో రాయితీ పొందవచ్చు 1 సంవత్సరం కాలం పరిమితిలో. మంచిర్యాల జిల్లా మందమరి మండలంలో ఇండియన్ గ్యాస్ గోదాం సమీపంలో నూతనంగా నిర్మించుకున్న ఫోటో వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ భవనాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు, కాంగ్రెస్ నాయకులు, ఫోటోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గారు, వంశీ గారు, అలాగే మాజీ ఎమ్మెల్యే గారు, మా మిత్రులు నల్లాల ఓదలు గారు, మన ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ మెంబర్స్, ప్రెసిడెంట్, సెక్రటరీ అందరు కూడా చాలా సంతోషం. మీ సొంత భవనం మీ సొంత పైసలతో కట్టుకున్నందుకు మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు. ఆల్ ద బెస్ట్. ఫ్యూచర్లో కూడా ఏమైనా ఉంటే అప్రోచ్ కానీ, మీ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ సమస్యలైనా, మీ పర్సనల్ విషయాలైనా కానీ ఏదైనా ఉంటే అప్రోచ్ కానీ. చెన్నూరు ప్రాంతంలో అందరు కూడా నేను అన్ని చోట్ల కూడా ఇదే చెప్తుంటాను, ఏది న్యాయమో ఏది కరెక్టో అదే మనం పనిచేద్దాము. ఏదైనా ఎక్కడైనా డిస్ప్యూట్ ఉంటే అది పోలీస్ డిస్ప్యూట్ ఉంటే పోలీస్ పోవాలి, కోర్టు డిస్ప్యూట్ ఉంటే కోర్టుకి పోవాలి. ఎమ్మెల్యే పరిధిలో ఏది ఉన్నదో అది అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యేకి పనిచేసే బాధ్యత ఎమ్మెల్యే పైన ఉంది. నేను దాని గురించి డెఫినెట్లీ పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా. మొన్న కూడా మందమల్లిలో దీపక్ నగర్ ఏరియాలో చాలా బ్యాడ్ ఉంది రోడ్ అని చెప్పినప్పుడు అక్కడ మేము పాదయాత్ర చేసి అదంతా కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ఆ రోడ్ని చేపించే బాధ్యత కూడా నాదే ఉన్నది. డెఫినెట్లీ ఆ రోడ్డు ఇంకా ఇతర ప్రాంతంలో. తిర్యాని మండల కేంద్రంలోని కొమరంభీం చౌరస్తాలో ఆదివాసీ నాయకుడు పెందూరు ధర్మో శుక్రవారం మండలంలోని మంగి, రోంపల్లి, తిర్యాని నుండి 3 ఇంక్లైన్ రోడ్ల సమస్యలతో పాటు మండలంలో పోడు భూముల సమస్యలు పరిష్కరించాలని శాంతియుత పద్ధతిలో మహాత్మాగాంధీ వేషధారణతో నిరసనను తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 8 రోజుల క్రితం జిల్లా కలెక్టర్కు మండల కేంద్రంలోకి వచ్చినప్పుడు ప్రధాన సమస్యలు అయినటువంటి రోడ్డు సమస్యను, పోడు భూముల సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని, ఇంతవరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో శాంతియుత నిరసనను తెలియజేస్తున్నామని ధర్మో తెలిపారు. ధర్మో చేస్తున్న శాంతియుత నిరసన దీక్షకు పలువురు మద్దతు పలికారు. కథలను ఎవరికి ఇబ్బంది చేయ, లా అండ్ ఆర్డర్ కూడా ఇబ్బంది చేయ, కానీ ఈ తిర్యాని మండల అభివృద్ధి కోసం, ఈ తిర్యాని మండల ప్రజల కోసం, ఈ
తిర్యాని నుండి ఐబీ వరకు ఎంత అధ్వాన పరిస్థితి రోడ్డు ఉందో ఆ రోజు నేను తెలియపరిచాను. దీనికోసమే దయచేసి జిల్లా అధికారులు కానీ రాజకీయ నాయకులు అయితే అసలే నేను పట్టించుకోను. వాళ్ళలా అసలు లేదు. దమ్మున్న రాజకీయ నాయకుడు అయితే మాత్రం ఖచ్చితంగా ఏమైనా చేయగలుగుతాడు. కానీ వాళ్ళ దగ్గర దమ్ము లేనటువంటి నాయకులే రాజ్యాంగం లోపల వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఈ మండలకు 20 సంవత్సరాల పాటు పరిపాలించినటువంటి మా ఇద్దరు మండల బిడ్డలకు నేను కృతజ్ఞతను రామరాం చేస్తా. ఎందుకంటే వాళ్ళతోటి కాలేదు కాబట్టే ఆ రూపకంగా లోపటి నుంచి నా నిరసన తెలియపరుస్తున్నా. వేరే రూపకంగా అయితే ఎవరిని విమర్శ పెట్టా. కానీ ఈ మండల అభివృద్ధి కోసం అయితే ఈ తిర్యాని నుంచి ట్రింక్ లైన్ వరకు అయితే ఖచ్చితంగా ఈ రోడ్డు తప్పనిసరిగా చేయాలనుకునే ఈ రిలే దీక్ష ఈ మహాత్మా గాంధీ వేషధారణలో పెట్టుకున్న శాంతి సముద్రకు మన గొప్పది కాబట్టే అలాంటి శాంతితోటే ఈ మన సమస్యను నెరవేర్చాలనే తపనతోటే ఈ రూపకంగా నేను ఈ రోజున శాంతియుత ధర్మ పోరాటానికి పూనుకున్నా. ఖచ్చితంగా ఈ రోజున ప్రభుత్వ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ స్పందించకపోతే రేపటి రోజున ఒక 10 మంది నాతో కలిసి వచ్చే ఈ మండల ప్రజలకు యువకులకు అందరికీ కూడా నేను దండం పెడుతున్నా. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం నిరసన తెలిసినా స్పందించకపోతే రేపటి రోజున గడ్డపార చిలకపార తట్ట పట్టుకొని ఎక్కడైతే గుంతలు పడి ఉన్నాయో ఆడ ఆ గుంతలలో పూడుస్తూ నేను వెళ్ళిపోతా. నాతో అభిమానంగా వచ్చి అరే మనం మా మండల వాసులు తిర్యాన్ల గిట తలుచుకుంటే ఈ తిర్యాని నుంచి ఐబీ తాండూరు వరకు రోడ్ను ఒక్క రోజులో చేయగలము అంటే ప్రభుత్వ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ చేయనటువంటి పని మన తిర్యాని మండలి చేస్తారనుకొని నేను ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. నాకు తప్పనిసరిగా అలాంటిది మద్దతు కావాలనుకునే నా కోసం కానే కాదు, ఈ ప్రాంతం కోసం, ఈ ప్రజల కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసమే ఈ చేస్తున్నటువంటిది రెండోసారి నిరసన. ఈ తిర్యాని మండలంలో ఓపెన్ క్యాస్ట్ ఉంది. ఓపెన్ క్యాస్ట్ నిధుల నుంచి ఆయన దీన్ని ఎట్లా అయినా చేయాలని అంటే ఆ రాజకీయ నాయకులు చేసినట్టుంటే ఇప్పటి వరకు ఈ ఆటో కార్మికులకు కానీ వచ్చేపోయే అధికారులకు కానీ ప్రజలకు కానీ ఎవరికి ఇబ్బంది లేకుండా ఉండేది. ఈ రోజున తిర్యానికి వచ్చే మంచిర్యాల నుంచి బస్సు వాళ్ళు ఎప్పటికీ వచ్చేసరికి ఏడుస్తూనే వస్తారు. అంటే ఇంత దరిద్రమైన రోడ్డు దరిద్రమైన మండలం ఎక్కడ లేదు అని అంటారు. కాబట్టి అలాంటిది తెలంగాణ అస్తిత్వం సింగరేణి సంస్థ, దానిని కాపాడుకోవడం అందరి బాధ్యత అని అన్నారు. మంచిర్యాల జిల్లా సింగరేణి బొగ్గు బ్లాక్లను వేలం వేయడాన్ని నిరసిస్తూ మందమరి ఏరియాలోని జీఎం కార్యాలయం ముందు ధర్నాలో పాల్గొన్న ఏఐటీసీ బ్రాంచ్ కార్యదర్శి సలేంద్ర సత్యనారాయణ నాయకులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సింగరేణి బొగ్గు బ్లాకులను వేలం వేయడాన్ని తప్పుపట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సింగరేణి సంస్థ లాభాలను మాత్రమే బేరీజు వేస్తున్నారని ఆరోపించారు. సింగరేణి సంస్థ మనుగడను కాపాడుతామని ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మరచి సింగరేణి సంస్థకు చెందిన 4 బొగ్గు బ్లాకులను వేలం వేయడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. 45,000 మంది కార్మికుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం ఆడుకుంటుందని ఎద్దేవా చేశారు. తెలంగాణ మణిహారంగా సింగరేణి సంస్థ తయారైందని, దానిని కాదని ప్రైవేటు వ్యక్తులచే బొగ్గు వెలికితీత పనులు సమంజసం కాదని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని అనుకుంటే ప్రధాని మోదీ వెంటనే ఈ బొగ్గు బ్లాకులను సింగరేణి సంస్థకే అప్పగించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఏఐటీయూసీ మరియు సిపిఐ ఆధ్వర్యంలో భవిష్యత్తులో ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘం నేతలు, నాయకులు పాల్గొన్నారు. సంబంధించిన 4 బొగ్గు బ్లాక్లను వేలంపాట ద్వారా ప్రైవేటు వారికి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ ఏఐటీసీ ఆధ్వర్యంలో మరి నెల 5 తారీఖు నాడు కలెక్టర్ ఆఫీసు ముట్టడించడం జరిగింది. అదేవిధంగా మరి ఈ నెల 8 తారీఖు నుంచి ఈ రోజు వరకు కూడా మరి 6 రోజులు నిరాహార దీక్ష చేయడం జరుగుతూ ఉన్నది. మరి చివరి రోజు జీఎం కార్యాలయం ముందు ధర్నా చేసి సింగరేణి యాజమాన్యానికి మెమోటో ఇచ్చి మరి కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనులు రద్దు చేయాలని చెప్పేసి నామినల్ పద్ధతులనే ఈ 4 బొగ్గు బ్లాకులను సింగరేణికి ఇవ్వాలని చెప్పేసి ఈరోజు ఏఐటీసీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి మొన్న మా నాయకులందరూ కూడా ఏదైతే కేంద్ర కార్మిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు ఉన్నారో వారికి విజ్ఞప్తి పత్రం ఇచ్చి నామినల్ పద్ధతిలో సింగరేణిలో మరి ఇవ్వచ్చు. మరి గతంలో గుజరాత్ కి ఇచ్చారు, ఛత్తీస్గఢ్ లో కూడా వాళ్ళ ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. కాబట్టి ఏదైతే ఎంఎండిఆర్ చట్టం కింద
17A కింద మరి రాష్ట్రం కోరితే బొగ్గు బ్లాకులు ఇవ్వచ్చనే నిబంధన ఉన్నది కాబట్టి నామినల్ పద్ధతులు ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇలా సింగరేణిలో బొగ్గు గనులు అంతరించిపోతా ఉన్నాయి. మరి 50-60 ఏళ్లకు మించి నడుస్తున్న బొగ్గు నిక్షేపాలు అయిపోతా ఉన్నాయి. మరి కొత్త బొగ్గు బ్లాకులు రాకపోతే రానున్న భవిష్యత్తులో మరి కార్మికుల ఉద్యోగ అవకాశాలు కష్టతరం ఉంది కాబట్టి ఏదైతే ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వం బీజేపీ గవర్నమెంట్ మరి ఉద్యోగాలు ఇస్తారని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి గతంలో మోడీ గారు కూడా రామగుండం ఫెర్టిలైజర్ కంపెనీకి వచ్చినప్పుడు సింగరేణిని ప్రైవేట్ పరం చేయమని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా మా సింగరేణి బొగ్గు బ్లాకులు మాకే ఇవ్వాలని చెప్పేసి ఏఐటీసీ గా డిమాండ్ చేస్తూ సింగరేణిలో మాకు ఇవ్వకుండా ప్రైవేటు వారికి ఇస్తే మాత్రం ఎవరిని కూడా ఈ సింగరేణి ప్రాంతంలో అడుగు పెట్టనీయం, మట్టి పెళ్లి కూడా తీయనీయకుండా ఏఐటీసీ ఆధ్వర్యంలో అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని వాళ్ళని తరిమి కొడతామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. 1 తారీఖున అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని ప్రభుత్వాన్ని యాజమాన్యాన్ని కలవడం జరిగింది. అదే రకంగా బొగ్గు మంత్రిని కూడా కలవడం జరిగింది. ఏదైతే దేశవ్యాప్తంగా దేశ సంపదను ఈ మోడీ ప్రభుత్వం అమ్ముతుందో సింగరేణి బొగ్గు గనులను కూడా ప్రైవేటు వాళ్ళకు దారదత్తం చేయడం ద్వారా మరి ఇక్కడ ఉద్యోగ భద్రత లేకుండా చేసి ఈ తెలంగాణ కార్మికుల పొట్టగొట్టడానికి, తెలంగాణను దివాలా తీసేయడానికి బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలో భాగంగా మరి సింగరేణి కార్మికులందరూ ఐక్యంగా పోరాటాలు చేస్తూ 5 తారీఖు నాడు తెలంగాణ వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ ముందు ధర్నాలు చేసి మెమోరాండం ఇవ్వడం జరిగింది. అదే రకంగా గత వారం రోజులుగా సింగరేణి వ్యాప్తంగా నిరాహార దీక్షలు చేస్తూ యాజమాన్యానికి, ప్రభుత్వానికి విజ్ఞాపనలు, హెచ్చరికలు చేయడం జరుగుతుంది. మరి ఇప్పటికైనా మరి కార్మికులలో ఉన్న వ్యతిరేకతను, ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్న వ్యతిరేకతను ఆలోచించి ఈ బొగ్గు బ్లాకులు ఎప్పుడో నైజాం నవాబు రాసిచ్చిన బొగ్గు బ్లాకులు సింగరేణికి ఈ ప్రభుత్వం వేలం వేయకుండా ఇక్కడి భవిష్యత్తు, ఈ ప్రాంత ప్రజల భవిష్యత్తు, ఇక్కడ కార్మికుల పిల్లల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని సింగరేణికి కేటాయించడం ద్వారా వాళ్ళ వైఖరిని స్పష్టం చేయాలి. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గతంలోనేమో ప్రభుత్వం లేనప్పుడు వ్యతిరేకించారు, ఇప్పుడేమో అక్కడ టెండర్ల దగ్గరికి వెళ్ళడం జరిగింది. కాబట్టి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక రకంగా, లేనప్పుడు ఒక రకంగా చేసి కార్మికులకు ద్రోహం చేయొద్దని. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలకు కట్టుబడి సేవలందిస్తాం. జైపూర్ మండల కేంద్రంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను అందజేసిన ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుకోవడం మనందరి సామాజిక బాధ్యత. శ్రీ చైతన్య పాఠశాలలో విద్యార్థులతో కలిసి మొక్కలు నాటిన మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్, పట్టణ సిఐ బన్సీలాల్. అదనపు నిధులతో మందమరి మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తాం. మందమరి రామన్ కాలనీ ప్రాంతంలో రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిని ప్రారంభించిన ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.